ధనియాల పొడి, క్యారెట్, ఆవాల జీలకర్ర, బియ్యము, పెసరపప్పు, కొత్తిమీర, మెంతం కూర అండ్ మిరియాలండి. ఫస్ట్గా కుక్కర్గా కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆవాల జీలకర్ర అనేది వేసేసుకోండి. మనం ఆవాల జీలకర్ర ఎందుకు వేస్తానంటే ఆవాల జీలకర్ర వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది కూడా వస్తుంది. సో ఆవాల జీలకర్ర అనేది వేసిన తర్వాత అది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత వచ్చేసి ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర, మెంతం కూర వేసేసేయండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ పీసెస్ అనేది అందులో వేసేసుకొని కలపండి. ఎందుకంటే ఆయిల్ కొంచెం వేస్తాం కాబట్టి బేబీస్కి అది మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. దాని తర్వాత కొంచెం పసుపు వేయండి. పసుపు వేసి మిక్స్ చేయండి ఒకసారి బాగా. మిక్స్ అయిన తర్వాత కొంచెం ఉప్పు వేసేయండి టేస్ట్కి తగినంత. మిరియాలు కూడా వేయండి. ఎందుకంటే మిరియాలను ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే ఇప్పుడు కోల్డ్ సీజన్ కదండి, వింటర్ సీజన్ కదండి. సో కోల్డ్ అవ్వకుండా నేను ముందు జాగ్రత్తగా మిరియాలు వేస్తాను. ధనియాల పొడి కూడా వేసాను. తగినంత వాటర్ కూడా వేయండి. అది బాగా బాయిల్ అయిన తర్వాత అనేది మనం కడిగి పెట్టిన రైస్ అనేది అందులో వేసుకోవాలి. సో ఇంకొకటి రైస్ అనేది ఎల్లో కలర్ ఎందుకు ఉంది అంటే సో ఇది మాకు వడి బియ్యం వేసిన రైస్ కాబట్టి ఎల్లో కలర్లో ఉంది. సో మళ్ళీ మీరు ఇంకేదైనా రైస్ అనుకోగలరండి. సో తగినంత వాటర్ వేసేసేయండి. అది బాగా కొంచెం బాయిల్ అయిన తర్వాత కుక్కర్ విజిల్ అనేది మూత అనేది పెట్టేసేయండి. ఇంకా 2 విజిల్స్ వస్తే చాలండి, మనకి జల్దీ ఉడికిపోతుంది. ఎందుకంటే సోక్ చేసి పెట్టిన రైస్ అండ్ పప్పు కదండి. సో 2 విజిల్స్ వరకు వచ్చే వరకు వెయిట్ చేయండి. సో విజిల్స్ అనేది కూడా వచ్చేసాయి కాబట్టి సో అదే కుక్కర్ ఓపెన్ చేసేసి నేనైతే ఏ స్మాషర్తోని స్మాష్ చేయను, స్పూన్తోనే ఇలా అనేస్తే మెత్తపడిపోతుందండి రైస్. అలా కలిపేసి ఇంకా లాస్ట్లో కొంచెం నెయ్యి వేసేసుకొని కలిపేసి బేబీకి హెల్తీ సూపర్ టేస్టీ వెయిట్ గెయిన్ అండ్ క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి పెట్టి చూడండి, బేబీ ఎంత ఇష్టంగా తింటారో. థ్యాంక్ యూ అండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.